ఓం శ్రీ మాత్రే నమః. శనివారం పూట శ్రీవారిని, శనీశ్వరుని ఇలా పూజిస్తే శనివారం వెంకటేశ్వరుడికి ప్రీతికరమైన రోజు. అలనాడు వైష్ణవులు ఎంతో శ్రద్ధగా శ్రీహరిని నియమనిష్టలతో పూజించేవారని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల శనివారం నాడు వేకువజాముని నిద్రలేచి శుచిగా స్నానం చేసి తులసికోట ముందు ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇలా చేసిన గృహంలో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కొలువుంటుందని నమ్మకం. శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వర ఆలయం దర్శించి నేతితో దీపం వెలిగించే వారికి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఇలా 7 శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే శని పేరు వినగానే అందరూ భయపడతారు. కానీ ఆ స్వామిని భయంతో కాకుండా భక్తితో కొలిస్తే సకల శుభాలతో పాటు ఐశ్వర్యాలు ప్రసాదిస్తాడు. శనివారం లేదా త్రయోదశి తిథి వచ్చిన రోజున శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసిన ఆ స్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసిన ఏలినాటి శని ప్రసన్నుడవుతాడు. అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. వారంలో 7వ వారం శనివారం. శనివారానికి అధిపతి శనీశ్వరుడు. సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా 7 శనికి ప్రీతికరమైన సంఖ్య. అందుచేత శనివారం శని గాయత్రి మంత్రాన్ని పఠిస్తే మంచి ఫలితం ఉంటుంది.